మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని శ్రీ కైలాసనాథేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగను పంపిణీ చేశారు. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో బోల అశోక్, రహీంభాయ్, పల్లాల శ్రీనివాసులు, బొబ్బేపల్లి అంకయ్య, మైపాటి బద్రి, ముత్తుకూరు మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ మేకల శివకుమార్ యాదవ్, వీరంపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం శివాలయం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. సృష్టి స్థితి లయ కారకుడు, చీమ పుట్టాలన్నా కానీ ఆ శివయ్య ఆజ్ఞ లేదే కానీ పుట్టదు. అటువంటి మహానుభావుడి యొక్క కళ్యాణం. శివరాత్రి అంటే రాత్రి మొత్తం కూడా జాగారం చేసి పొద్దునే సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, లేదంటే ఇవి రెండు అనుకూలం లేనప్పుడు ఒక చెంబు నీళ్లు తీసుకొని సప్త నదులను కూడా అందులోకి ఆవాహనం చేసుకొని నదీ స్నానం లాగా పొద్దునే శివరాత్రి జాగారమైన తెల్లారి స్నానం చేసి ఆ శివయ్యకి మన కష్టాలని, మన బాధలని చెప్పుకుంటే తీరతాయి అనేది మన పెద్దలు మనకిచ్చినటువంటి గ్రంథాలు. అయితే ఈరోజు ఆ మహాశివరాత్రి సందర్భంగా శివయ్యని ప్రతి ఒక్కరు కూడా నామ సంస్మరణ చేసుకొని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఇటు రైతులు, యువత, ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా పరిపాలన కొనసాగించి రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు నడిపించాలని ప్రతి ఒక్కరు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎంతో వైభవంగా ఈ బ్రహ్మదేవం గ్రామంలో జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో ప్రతి శివాలయంలో కూడా అంగరంగ వైభవంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.